గురుగారు తదుపరిగా వృశ్చిక రాశి గురించి చెప్పండి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెలలో చాలా బాగుంటుంది. సప్తమ గురుడు అంటే వీళ్ళు చెడ్డ పనులు చేయకుండా ఈ గురుడు కాపాడుతూ ఉంటాడు, మంచి దారిలో వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఏముండదు, వృశ్చిక రాశి వాళ్ళు చెడ్డ పనులు అంటే ఏమీ ఉండదు. తెలిసిన వాళ్ళతో తెలియని వాళ్ళతో ఫోన్లు పట్టుకుని మాట్లాడుతూ ఉంటారు, ఇది ఒకటే. దాని నుంచి ప్రాబ్లమ్స్ అరైజ్ అయితే మళ్ళీ బేరమని పారిపోతారు. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. జీతబత్యాలు పెరుగుతాయి, టీఏలు డిఏలు అరియర్స్ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని కూడా మేనేజ్మెంట్ నుంచి ప్రశంసలు అందుకుంటారు, ప్రశంసలు అవార్డులు వస్తాయి చక్కగా. తర్వాత మంచిగా ఇప్పుడు ఎప్పుడో జరగబోయే అవార్డు ఫంక్షన్ కు ఇప్పుడు నుంచే చీర కొనుక్కొని 4 నెలలు 5 నెలల క్రితం నుంచే పట్టుకుని కూర్చున్నారు వీళ్ళు చీరలు కట్టుకుని. కాబట్టి ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా కూడా ఉద్యోగస్తులకి బాగుంది. వర్క్ లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది, అయినప్పటికీ కూడా ధీటుగా వీళ్ళు పనిచేస్తారు. తర్వాత వ్యాపారాలు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వ్యాపారం చేసేటటువంటి వాళ్ళంతా కూడా అర్ధాష్టమ శని పంచమ రాహు దోషం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే అనుకున్నంతగా చేయలేకపోతారు వ్యాపారాలు. డిపార్ట్మెంటల్ స్టోర్స్, కిరాణా వ్యాపారాలు, కర్రీ పాయింట్లు, ఆ తర్వాత మీడియా రంగము, ఇలాంటి బిజినెస్ అన్ని కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. కొత్తగా స్టార్ట్ చేయాలన్న వాళ్ళు ఈ యొక్క మీడియా రంగంలోకి వెళ్ళకూడదు. నెక్స్ట్ ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు పనిచేయవు, సాఫ్ట్వేర్ కంపెనీలు కొత్తగా పెట్టకూడదు. రాజకీయంగా ఎలా ఉంటుంది గురువు గారు? మరి రాజకీయ నాయకంగా తిరుగులేదు వృశ్చిక రాశి వారికి, దూసుకుపోతారనమాట. అయితే వీళ్ళకి సినిమా యాక్టర్లకు కానీ రాజకీయ నాయకులకు కానీ సంబంధించినటువంటి ఈ వృశ్చిక రాశి వారి యొక్క ఫంక్షన్ హాల్లు కానీ ఫామ్ హౌస్లు కానీ బిల్డింగ్లు కానీ పడగొట్టేస్తారన్నమాట. అంటే నష్టపోవడానికి అవకాశాలు. హైదరాబాద్ ఎలా పడగొట్టేస్తున్నారు, ఎక్కువ మంది నాదితులు ఈ వృశ్చిక రాశి వారే ఉంటారు. నాగార్జున గారు కూడా వృశ్చిక రాశి వారే అనమాట, కన్వెన్షన్ పోయింది కదా. అలా ఇంకొంతమంది ఎక్కువ మంది బాధితులు ఈ వృశ్చిక రాశి వాళ్ళలో ఉంటారన్నమాట. అయితే భార్య భర్తలు ఎలా ఉండబోతున్నారు, అలాగే సంబంధాలు కొత్త సంబంధాల కోసం వెళ్ళినా లేకపోతే పెళ్లిళ్ళు ఫిక్స్ అయ్యి పెళ్లి వరకు ఆగిపోయే సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? భార్యాభర్తల మధ్య సంబంధాలు బ్రహ్మాండంగా ఉంటాయి. పెద్దగా ఈ భార్యాభర్తల సంబంధాలు ఏముంటాయమ్మా, స్టార్టింగ్ చిన్నపాటి గొడవలు కానీ చిన్నపిల్లలతో వీళ్ళకి స్కూల్ గొడవలు, ఈ గొడవలు ఆ గొడవలు, వీటికే వీళ్ళు అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నారు అనమాట. పెళ్లి సంబంధాలు వీళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు పెళ్లి సంబంధాల్లో పాస్ అయిపోతారు. అంతేకాదు వీళ్ళ చుట్టాల పెళ్లిళ్ళు కూడా వీళ్ళే చేసేస్తారు వృశ్చిక రాశి వాళ్ళు. మరి మామూలుగా విజిటింగ్ రంటారా నాయన అని ఫంక్షన్ కి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళకు కూడా కొత్త సంబంధాలకు కాళ్ళదానాలు కడగడం కూడా వీళ్ళే చేసేయడం అనేటటువంటి చేస్తారు. కొన్ని సంవత్సరాల నుంచి సంతానం కోసం వెయిట్ చేసే వాళ్ళకి మరి సంతాన యోగం కలుగుతుందా? ఖచ్చితంగా కలుగుతుంది. చాలా సంవత్సరాల నుంచి ఫెర్టిలిటీ సెంటర్స్, ఆయుర్వేదిక్ సెంటర్లు, పంచవటి, పంచకర్మ ఇలాంటివన్నీ కూడా డబ్బులు లక్షలు తగలేసుకుంటారు. కానీ లాస్ట్ కి బుద్ధి వస్తుంది వీళ్ళకి. జ్యోతిష్కుల దగ్గరికి ఈ యొక్క పూజలు పునస్కారాలు లక్షలు తగలబెట్టుకున్న తర్వాత దేవుడే దిక్కు అనుకుని వస్తారు. ఇప్పుడు బుద్ధి వచ్చింది కాబట్టి దేవుడు ఇస్తాడు వాళ్ళకి. కొత్తగా వాహనాలు కానీ ఇల్లు కానీ కొనుక్కోవాలనుకున్న వారు కొనుక్కుంటారా? వీళ్ళకి సంతానం కలుగుతుంది. దానికి తగ్గట్టుగా వీళ్ళకి వాహన యోగం కూడా, రెండు సంతాన యోగము వాహన యోగం రెండు వచ్చేస్తాయి, కొనేస్తారు. అసలు వృశ్చిక రాశి వారికి ఇంకా అడ్డు లేదు. అందువల్ల డ్రెస్సులు కొనుక్కుంటారు, బట్టల యోగం, ఆ తర్వాత వాహన యోగం, ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకోవడం అనేటటువంటిది, కొనుక్కోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక కొద్దిపాటిగా లోపాలు ఉన్న వాళ్ళకి తీసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి? రాహుకి ఈ యొక్క శనికి బాగుండలేదు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే రాహు జపం చేసుకోవాలా, శని జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి ఈ యొక్క కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. రాహుకి కిలోంపావు మినువల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. ఇది కాకుండా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లలో జరిపించుకోవాలా. ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ తిరుగుతూ చక్కగా శనీశ్వరుడికి శనివారం నాడు ఓం శనైశ్చరాయ నమః అనేటటువంటి మంత్రంతో వీళ్ళు అభిషేకం చేసుకోవాలా. శనివారం నాడు కంపల్సరీ నల్లని దుస్తుల్ని వీళ్ళు ధరించాలా. ఎంత నలుపు దుస్తుల్ని ధరిస్తే అంత మంచిది. ఈ నెలలోనే చాలా మంది ఏంటంటే శని బాగాలేకపోతే శని నలుపు రంగు శనివారం నాడు వేయొద్దని చెప్తారు. వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట. ఏంటంటే ఏ కలర్ అయితే మనకి బాగుండలేదో దాన్ని వేసుకోవడం వల్ల ఆ ప్లానెట్ అట్రాక్ట్ అవుతుంది.
అది శాస్త్రం చెప్పింది. రెండవది తోటకూర దానం అంటాం. దానం ఓకే పంతులకి ఇస్తాం, మనం కూడా తోటకూర తినాలా. ఎందువల్లంటే ఐరన్ డెఫిషియన్సీ అనేటటువంటిది బాడీలోకి వస్తుంది. అవి తినడం వల్ల శని దోషం పోయి ఆర్గన్స్ అన్ని కరెక్ట్గా రెస్పాండ్ అయ్యి మంచి ఫలితాలు వస్తాయి, మంచిగా వీళ్ళు పనులన్నీ చేయగలుగుతారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.